సో ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందంటారు గురుగారు? వారఫలాలు ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి మే 5 నుంచి మే 11 వరకు మరి ఈ వారం మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి మామూలుగా ఈ 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు ఎలా ఉంది అంటే, వీళ్ళు కొంచెం ముఖ్యమైనటువంటి విషయాల మీద నిరంతరము దృష్టి పెట్టి వాటిని ఉన్నట్టుండి కొంచెం మార్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ వారం. అలాగే ఏదైనా ఒక పని చేసుకోవాలి అన్నప్పుడు 1కి 2 సార్లు వ్యయ ప్రయాసలతో కూడినటువంటి విధానముగా పనులు పూర్తి చేసుకుంటారు. ఏదో సునాయాసముగా జరుగుతుంది ఈ వారము అనడానికి లేదు. 1కి 2 సార్లు శారీరకమైనటువంటి కష్టము మానసికంగాను పడి దాన్ని మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. కుటుంబ విషయాలలో ఉన్నట్టుండి కొన్ని మీ మనస్సులో మార్పులు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా కొన్ని మార్పులు చెబుతారు, వీళ్ళు కూడా మానసికంగా కొన్ని మార్పులు చేసుకోగలుగుతారు. అధిక శ్రమతో స్వల్ప ఫలితాన్ని అనేటువంటిది పొందుతారు. శ్రమేమో ఎక్కువ పెట్టి ఫలితం ఏమో తక్కువ వచ్చింది అనేటువంటి భావనతో ఎక్కువ కష్టపడతారు, ఫలితం అనేది తక్కువ వస్తుంది. అవును. అలాగే చిన్ననాటి మిత్రుల నుంచి మంచి మాటలు వినటము, కొన్ని ఉపయోగపడేటువంటి మాటలు వింటారు గాక. సోదరులతో కొన్ని వ్యవహారాలు, మామూలుగా సోదరులు ఉంటారు కదా, సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంతవరకు చికాకులు తెప్పించే విధముగా ఉంటాయి. అయినా దాన్ని పక్కకు పడేసి మీరు ముందుకు వెళ్ళడము, జయము సాధించడము సహజం. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రముగానే సాగుతాయి గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎటువంటి బిజినెస్ అయినా సరే నష్టం లేకుండా లాభానికి తగ్గట్టుగా అక్కడికక్కడికే సరిపోయేటువంటి వ్యవహారముగా చేసుకుంటారు. కొన్ని రంగాల వాళ్లకు మాత్రం కొంచెం నిరుత్సాహముగా, జిగుప్సగాను, నిత్రాణగా, ఏంటబ్బా మనం ఇలా అయిపోతుమే వ్యాపారం పెట్టి అని అనుకుంటారు. మళ్ళీ సంవత్సరం మీకు మళ్ళీ దాన్నే మొదలు పెట్టుకునేసి అదే వ్యాపారాలే చేసుకుంటారు గాక, ఇబ్బంది లేకుండా. ఆకస్మికము ధనలాభం అనేటువంటిది ఉన్నది. ఆకస్మికముగా ఊహించని విధముగా ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వటం, లేదా లోన్ శాంక్షన్ కావటము, ఇతరుల నుండి ధనము రావటం అనేటువంటిది అయితే తప్పకుండా జరిగి తీరుతుంది గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేదు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి, ఆచితూచి. మాకేముందిలే, ఓ పర్వాలేదులే అని ఈ వారం అనుకోవద్దు. ఈ వారం తప్పకుండా కొంచెం జాగ్రత్త, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చుట్టూ ఉండేటువంటి వాళ్ళని కూడా ఒకసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళే విధంగా సాగితే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అయితే పరిశీలన చేసుకుంటేనే ఒకసారి మీకు మేలు జరిగే అవకాశాలు చాలా అంటే ఎక్కువ. ఇది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి, ఏం చేస్తే మేలు అని గనక అడిగితే గణపతిని ఆరాధించండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. జయ.